ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరోపక్క నీట్ రీ ఎగ్జామ్కి సంబంధించిన విద్యార్థుల పేరిట కొంతమంది కావచ్చు, మరికొంతమంది ప్రతిపక్ష పార్టీల ముసుగులో అక్కడ చేస్తున్నటువంటి ధర్నా దేనికోసం? అసలుకి ఒక్కొక్కరికి వ్యక్తిగతమైన ఎజెండాలు, వ్యక్తిగతమైన డిమాండ్లు. అసలు వాస్తవానికి ఆ ధర్నా ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, దేనికోసం ఆ ధర్నా అనేది జరుగుతుంది, ఆ ధర్నా సంకేతాలు దేనికి ఇస్తుంది దేశవ్యాప్తంగా, ఈ ధర్నా అలజల్లు ఎంత మేరకు ప్రభావం చూపబోతున్నాయి రాజకీయంగా, ఈ అంశానికి సంబంధించి కొద్దిమేర లోతుగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఎర్రమోతు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సో మొత్తానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా చర్చ ఒకటే, అదేంటంటే ఢిల్లీలో జంతర్ మంతర్ సాక్షిగా జరుగుతున్నటువంటి ఆ యొక్క ధర్నా ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా అసలు సడన్గా చూస్తే ఎవరు ఊహించిన విధంగా ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి అనగా ముందే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కానీ ఈ స్థాయిలో ఉంటుందని చెప్పేసి రిజల్ట్ దాదాపుగా ఎవరు ఊహించిన పరిస్థితి, ఎవరు కూడా దేశంలో ఇలా ఊహించిన పరిస్థితి. ఒక పక్క వాళ్ళకి మద్దతుగా ఇప్పుడు చూసుకుంటే పంజాబ్ రైతులు కూడా తోయారు. ఎటు నుంచి ఎటుపోతుంది ఉద్యమం, ఎక్కడ ఎండే అవకాశాలు ఉంది, దీని ప్రకంపనలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలా ఉన్నాయి? దీని గురించి చెప్పాలంటే అండి, యాక్చువల్గా ఈ ఉద్యమం లేదా ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది డిపెండ్ అయింది మాత్రం నీట్ ఎగ్జామ్ లీక్ గురించి. అయితే వాస్తవానికి అదొక బేస్ మాత్రమే. కానీ యాక్చువల్గా ఇది చాలా అంశాల మీద ప్రొటెస్ట్ సాగుతుందనేది నా అభిప్రాయం. ఎలా అంటున్నానంటే, ఒక నీట్ ఎగ్జామ్ అనేదే కారణం కాదు. ప్రభుత్వంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదా దేశం మొత్తం మీద జరిగే కొన్ని అక్రమాలు, అంటే కొన్ని విద్యార్థులకు జరిగే లోపాలు. యాక్చువల్గా మోడీ గారు అధికారంలోకి వచ్చే మొదట్లో లేదా కొత్తలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటన చేశారు. ఆయన సొంతంగా ప్రకటన చేశారు. దాన్ని నమ్ముకుని ఎంతోమంది విద్యార్థులు చాలా కళ్ళకన్నారు వాస్తవానికి. అదే సమయంలో పెట్రోలు, డీజిల్ కానీ తగ్గిస్తాం, ఇలా చాలా అంశాల మీద నిత్యావసర సరుకులు ఏదైనా సరే ప్రతిదీ కూడా దేశ ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఆయన ప్రకటనలు ఉండేవి. అది ముఖ్యంగా యువతకి లేదా నిరుద్యోగులకి, బాగా చదువుకున్న వాళ్ళకి ఏంటంటే బాగా నచ్చిన అంశం. అందులో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు తీస్తామంటాం. 2 కోట్ల ఉద్యోగాలు తీయటం అంటే ఏ ఒక్కళ్ళు కూడా నిరుద్యోగంతో ఉండరండి. కానీ యాక్చువల్గా ఆయన అధికారంకి వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు దాటింది. 12 సంవత్సరాలు దాటినా సరే సంవత్సరానికి 2 కోట్లు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు కూడా తీసిన దాఖలాలు లేవు. అంటే దరిదాపుగా 2 లక్షల ఉద్యోగాలు అంటే 14 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చిన లేవు. కారణం ఏంటంటే దానివల్ల రోజు రోజుకి ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగం పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం మనకి అటు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కానీ రకరకాల ఏ రూపంలో అయితే విద్యార్థులు అయితే లక్షల్లో బయటకు వస్తున్నారు గ్రాడ్యుయేట్లు అయ్యి. కానీ దానికి తగ్గట్టుగా ఉపాధి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఉందా అంటే లేదు. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని జరిగే ప్రొటెస్టే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. దానికి ఒక క్యాప్షన్ ఉందండి, మంచి క్యాప్షన్, ద వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ద వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ 2 అంటే వాళ్ళ క్యాప్షన్ అనమాట అది. అంటే ఎవరైతే లేజీ ఇన్ ద సెన్స్ వాళ్ళు బద్ధకంగా ఉండటం కాదు, నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకపోవటం, ఖాళీగా ఉండటం, ఐడియల్గా ఉండటం, అటువంటి దాన్ని క్యాప్షన్గా పెట్టుకొని ఒక దేశ వ్యవస్థనే అంటే ఉద్యోగ వ్యవస్థను కానివ్వండి లేదా పరిపాలనా వ్యవస్థను కానీ ప్రతి దాన్ని కూడా ప్రశ్నించే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. దానికి ఎంతోమంది మద్దతు పలకటం కూడా మనం చూస్తున్నాం. అంటే రైతులకు యాక్చువల్గా దీనికి సంబంధం లేకపోవచ్చు, కానీ రైతులు కూడా పంజాబ్ రైతులు కానీ లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది సెలబ్రిటీలు కూడా మనకి దానికి మద్దతు పలుకుతున్నారు. కారణం ఏంటంటే ఆ మద్దతు పలకటం అక్కడ మోడీ గారిని వ్యతిరేకించడమే కాదు, ఇక్కడ ఏంటంటే ఈ వీళ్ళకి మద్దతు పలికితే మనం ఒక పెద్ద అంశాన్ని ఎత్తుకున్నట్టు, దానివల్ల ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా పోతున్నారా, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి. ముందు సింపుల్గా చెప్పాలంటేనమ్మా, ఒక హైదరాబాద్లో మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం అనుకున్నాం, బయటికి వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే ర్యాపిడో నడుపుకునేవాళ్ళు, బ్లింకిట్, జొమాటో, ఇలాగ ఎంతమంది చిన్న చిన్న పనుల కోసం వాళ్ళు తన బళ్ళ మీద తిరిగి ఎన్ని యాక్సిడెంట్లకు గురై ఎంత ప్రమాదాలకి దారి తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కారణం ఏంటి? ఉద్యోగాలు లేక. ఇప్పుడు జొమాటో లేకపోతే బ్లింకిట్, ఇంకా ఇన్స్టామార్ట్, ఇవన్నీ ఈ డెలివరీ, ఇవన్నీ మందులు డెలివరీ, రకరకాల డెలివరీ మీద ఎంతమంది కుర్రవాళ్ళు ఆధారపడి కేవలం ఏ ఉద్యోగాలు లేకపోతే సరైన ఉద్యోగాలు ఉంటే కనుక డెలివరీ బాయ్స్కి అంతమంది ఉండక్కర్లే.
కానీ ఉద్యోగం ఎంతమంది అయితే చేస్తున్నారో అంతకే కొన్ని రెట్లు డెలివరీ బాయ్స్గా చేసేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే మనకి సరైన ఉద్యోగాలు కల్పించే సోర్సెస్ లేవు. ఆ సోర్సెస్ పరంగా ఎవరూ ప్రయత్నాలు చేయట్లే. ఇప్పుడు సపోజ్ మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటంటే మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఏంటంటే అన్ని వనరులు మనకి లేవు. కొన్ని పెట్టుబడులు తెచ్చుకోవాలి, దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటేనే కానీ మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానం తక్కువ. ఇప్పుడిప్పుడే మనకి కొన్ని సంస్థలు వస్తున్నాయి. దరిదాపుగా మనకి పెట్టుబడుల వరకు 23 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. కానీ అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. వెంటనే పెట్టుబడులు వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చేసినట్టు కాదు. ఒక్కొక్క సంస్థ కనీసం లేదంటే మనకి 50 ఏళ్ళ నుంచి 2 లక్షల ఉద్యోగాలు కల్పించే సంస్థలే పెద్ద సంస్థలు వచ్చినాయి. ఆ విషయంలో అయితే కనుక మన చంద్రబాబు నాయుడు గారిని మనం ఎంతో మెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ప్రొటెస్ట్ చేయడానికి అంటే ఇప్పుడు నార్త్ నుంచి ఆ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చినంత మద్దతు సౌత్ నుంచి లేదు. కారణం ఎందుకంటే సౌత్లో ఎంతో కొంత కొంచెం బెటర్గా ఉన్నాయి, ఎంతో కొంత ఏ రూపంలోనైనా సరే. అందులో ముఖ్యంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే చాలా ముందంజలో ఉంది. నిన్న ఒక వార్త చదివానండి నేను. పెట్టుబడుల రూపకల్పన వేగంగా అభివృద్ధి చెందే ఒక పట్టణాల్లో విశాఖపట్నం మొదటి ప్లేస్లో ఉంది. నాన్ మెట్రో సిటీస్. దానికి ఏంటంటే మనకి లింక్డ్ఇన్ సంస్థ ఉంది కదా, అది సోషల్ మీడియా సంస్థది. ఆ సంస్థ ప్రకటించింది అనమాట అండి, విశాఖపట్నం మొట్టమొదటి ప్లేస్లో ఉంది. 4-5 ప్లేస్లో దరిదాపుగా మనకి విజయవాడ కూడా ఉంది. అంటే ఒక రాష్ట్రం నుంచే 2 పట్టణాలు ఉండటం చాలా గొప్ప విషయం. అందులో అది కారణం ఏంటండి, అది ఉత్తనే ఆ పేర్లు వచ్చేవి. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలంటే అభివృద్ధి అంటే అన్ని రకాలుగాను, అటు ఎంప్లాయ్మెంటు లేకపోతే డెవలప్మెంటు అన్ని రకాలుగా చూస్తేనే అది అభివృద్ధి చెందినట్టు. ఆ విధంగా చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు ఉన్నారు. అందుకోసం ఏంటంటే మనకి ఈ జనతా పార్టీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు మన నుంచి అయితే లేదు. మా వరకు కొంతవరకు పర్లేదురా బాబు, మమ్మల్ని చూసుకునే నాయకుడు ఉన్నాడు, మాకు పెట్టుబడులు తెచ్చే దేవుడు ఉన్నాడు అన్న ఉద్దేశంతో కొంతమంది వ్యవహరిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా నార్త్లో మరీ దారుణంగా ఉందండి. అంటే యాక్చువల్గా సూట్ వేసుకుని అలాగేలా తిరుగుతారు, కానీ వాళ్ళకి 20,000 కూడా శాలరీ ఉండదు. కారణం ఏంటంటే అక్కడ అంత దారుణమైన పరిస్థితులు కొన్ని పట్టణాల్లో అయితే. ఆ విధంగా కాక్రోచ్ జనతా పార్టీకి ఎంత ప్రొటెస్ట్ చేసినా రోజుకి వాళ్ళకి మద్దతు పెరుగుతుందంటే కారణం అటువైపుని ఎవరైతే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఎవరికైతే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ పరిస్థితులు బాగలేదు, వాళ్ళ పరిపాలన బాగలేదు. ఇక్కడ మోడీ గారిని అనాలని లేదు. యాక్చువల్గా మోడీ గారు కొంత కారణమే, కానీ ఏంటంటే మిగిలిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చర్యలు తీసుకోవాలి. ఆ పెట్టుబడులు తెచ్చే సామర్థ్యత, దానికి సౌకర్యాలు అన్నీ కల్పిస్తేనే పెట్టుబడులు మనకు వస్తాయి. ఇప్పుడు మనకు ఒకటి వచ్చిందండి, మన విశాఖపట్నంలో పెట్టుబడిన దానికి కేవలం ఎకరం ₹1 ఇచ్చారు. అలాగా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తే కనుక పెట్టుబడులు వస్తే కనుక మనకు ఎంతో కొంత నిరుద్యోగం తగ్గుతుంది. ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, కనీసం లేదంటే 3-4 జిల్లాల విద్యార్థులకి ఆ ఎంప్లాయ్మెంట్ దొరికేస్తుంది, ప్రాబ్లం లేదు. అలాగా ఏదైనా సరే వాళ్ళకి సోర్సెస్ కల్పించి, ఇదిగో మేము ఈ స్థలాలు ఇస్తాం, ఈ భూములు ఇస్తాం, మీరు పెట్టుబడులు పెట్టండి, మా యువతకే లేదా మా నిరుద్యోగులకి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే మనకు అలాగొస్తున్నాయి. అదేవిధంగా అక్కడ నార్త్లో ఉన్న రాష్ట్రాలు, అంటే ముఖ్యంగా నార్త్లో ఉన్న రాష్ట్రాలు అయితే కనుక ఆ ప్రయత్నాలు ఏదో నామకహ జరుగుతుంది, 5 సంవత్సరాలు అయిపోతున్నాయి, మళ్ళీ ఏదో గెలుస్తున్నారు. ప్రధానమంత్రి గారు కూడా కొంచెం శ్రద్ధ వహించి ఉద్యోగాలు కల్పిస్తేనండి ఈ కాక్రోచ్ జనతా పార్టీలు లాంటివి పుట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు మీకు ఒక ఉద్యోగం లేదంటే నేను బాధపడతాను, మీకోసం ఫైట్ చేయాలనుకుంటాను. అదే ఒక పెద్ద వ్యవస్థగా మారితే కనుక ఇటువంటి కాక్రోచ్ జనతా పార్టీ లాంటిదే. దానికి కారణం ఏంటంటే కొన్ని లక్షల మంది, అంటే కొన్ని లక్షలు కాదు, మిలియన్ మంది మెంబర్స్ ఉన్నారు దానికి. అంటే ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారు చూడండి, మిలియన్స్లో వాళ్ళకి మెంబర్స్ ఉన్నారు. మెంబర్షిప్పే మిలియన్స్లో ఉంది, ఫాలోవర్స్ కొన్ని మిలియన్స్లో ఉంటారు. రోజుకి మద్దతు పెరుగుతుంది. కారణం ఏంటంటే ఇందులో ఎక్కువగా అంటే ముఖ్యంగా నిరుద్యోగులు, వాళ్ళ క్యాప్షనే లేజీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగులు ప్రొటెస్ట్ చేస్తే కనుక ఆ దేశం చాలా అధమ స్థితిలో ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నట్టు, ఉద్యోగాలు లేక. ఉద్యోగం ఉందనుకోండి ధైర్యం వేరు. ఇప్పుడు ఏదైనా ఒక షర్ట్ కొనాలన్నా సరే నాకు వస్తుంది, డబ్బులు ఉండాలంటే నేను ఏదో చేయాలి, అలాగుండాలి. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్యంగా
ముఖ్యంగా బీజేపీ మీద అనుకోవాలి, ఇంక మోడీ గారి మీద అనుకోవాలి. వాళ్ళు పోరాటం చేయటం, వాళ్ళకి ఎంతోమంది మద్దతు ఇవ్వటం మనం చూస్తే కనుక మన ఆశ్చర్యమే. దీనికి సంబంధించి మనకి ప్రకాష్ రాజ్ గారు ఒక మద్దతు తెలపటం, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు తెలపటం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఇంకొకటండి, మద్దతు తెలపొచ్చు, కానీ ఏంటంటే ఆయనకు ఒక 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేస్తారంటే సర్వాధికారాలు రాష్ట్రం మీద ఉన్నట్టే. అటువంటిప్పుడు ఆయన కూడా ఎన్నో పెట్టుబడులు తెచ్చి, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కల్పించవచ్చు. కానీ ఏంటంటే ఏ కోశాన కూడా అది ఆయన చేయలేకపోయారు. ఇచ్చిన అవకాశాన్ని అంటే ప్రజలు ఇచ్చే అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేకపోయారు. దానికి ఒక పెద్ద మచ్చగా ఆయన ఏ స్థితిలో మళ్ళీ 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కాసేపు పక్కన పెడితే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో చేయాల్సింది పోయి, ఇప్పుడు అధికారం పోయే కాలం అంటే అవసరం లేనప్పుడు వేరే వాళ్ళకి మద్దతు ఇవ్వచ్చండి, తప్పులేదు. దానివల్ల ఏంటంటే ఒక నిద్రపోతున్న వాళ్ళు ఏమన్నా మేల్కొని మళ్ళీ ఏమన్నా నిజమే ఇన్ని లక్షల మంది మనకి ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, మనల్ని వ్యతిరేకిస్తున్నారు కదా. కారణం ఏంటంటే మనం ఇచ్చే ఉద్యోగాలు కనుక సక్రమంగా ఇచ్చుంటే కనుక వాళ్ళు పోరాటం చేసే అవకాశం లేదు. దీని మీద మనం శ్రద్ధ పెడితే మంచిది కదా అన్న ఆలోచన పాలకులు ఏమన్నా చేసుంటే కొంచెం నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. అది మనం వాళ్ళు తెలుసుకుని ముందుకెళ్తే చాలా మంచిది వాస్తవానికి. థ్యాంక్ యూ.